జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? ద్రోణ పర్వం 3వ ఆశ్వాసంలో ఉన్నాము. 14వ రోజు యుద్ధంలో అర్జునుడు అభిమన్యుడు చనిపోయిన తర్వాత ఎలా అయినా సరే సైంధవుడిని, జయద్రథుని నేను చంపుతాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు. అది కూడా ఏంటి? సాయం సమయం కల్లా అంటే సూర్యాస్తమయం కల్లా చంపుతాను, లేదంటే గాంధీవంతో సహా అగ్గిలో దూకుతానని ప్రతిజ్ఞ చేశాడు. సో దానికి పకడ్బందీగా ఇటు సైడు కౌరవ సైన్యం అంతా కూడా సిద్ధమైపోయింది. ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని నర్మగర్భంగా పన్ని, దానికి సూచి వ్యూహం, దానితో పాటు పూర్తిగా శకట వ్యూహాన్ని పన్నాడు. సో ఇంత అద్భుతమైనటువంటి వ్యూహంలో అటువైపు కౌరవులు ఉన్నారు, మరోవైపు ఇటు పాండవులు ఉన్నారు, వస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇందులోకి వచ్చిన తర్వాత అర్జునుడిని ముందుగా దుశాసనుడు ఎదిరించాలని చూశాడు. దుశాసనుడిని ఓడించాడు. దుశాసనుడు తోక ముడిచి పారిపోతూ వెళ్ళి మన ద్రోణుడి వెనుక దాచుకున్నాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సో ఈ రోజు కంటిన్యూ చేద్దాం. ఇక ఈ రోజు ఎపిసోడ్లో మనము గురు శిష్యుల మధ్య యుద్ధం ఎలా జరిగింది, నిజంగా అర్జునుడికి ద్రోణాచార్యుని ఓడించేంత శక్తి ఉందా, అసలు కృష్ణుడు యుక్తి ఏ విధంగా పనిచేసింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చూద్దాం. ఎప్పుడైతే దుశాసనుడు వెళ్ళి ద్రోణాచార్యుడు వెనుక దాచుకున్నాడో, ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరగడానికి సిద్ధమైపోతుంది. అర్జునుడు వస్తూనే ద్రోణాచార్యుడికి నమస్కార బాణం వేస్తాడు. నమస్కార బాణం వేసి కాస్త ముందుకు వచ్చిన తర్వాత కృష్ణుడు అంటే వస్తున్నప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఏమంటాడంటే, అర్జున నువ్వు ఎక్కువ సమయం ఎక్కడా కూడా వృధా చేయొద్దు, సాధ్యమైనంత త్వరగా మనం ద్రోణుని దాటి ముందుకు వెళ్ళాలి. కాబట్టి మీ గురువు గారిని ఆ ఆజ్ఞ అడుగు, మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం ఏదో రకంగా మనం చేయాలని చెప్తాడు. దాంతో అర్జునుడు వస్తూనే నమస్కార బాణం వేసి వచ్చిన తర్వాత, గురువుగారు ఈరోజు నేను నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి, దయచేసి మీరు అడ్డు రాకండి, నేను ముందుకు వెళ్ళిపోతాను అంటే, అప్పుడు ద్రోణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, అదేలా సాధ్యం, నన్ను ఓడించింది నువ్వు ముందుకు వెళ్ళలేవు, నువ్వు నిజంగా నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలంటే నీకు ముందుగా ఎదురొచ్చేది నేనే, నన్ను ఎదిరించి ఆ తర్వాత మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు అంటాడు. ఇక చేసేది లేక వెంటనే అర్జునుడు మన ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడానికి సిద్ధమైపోతాడు. అయితే ముందుగా బాణం గురువు మీద అర్జునుడు వేయడు. ఆ బాణం వేసే అవకాశాన్ని ద్రోణాచార్యుడికి ఇస్తాడు. వెంటనే ద్రోణాచార్యుడు ఒక చిన్న నవ్వు నవ్వి అర్జునుడిని, అతని గుర్రాల్ని, కృష్ణుడిని బాణాలతో ముంచేస్తాడు. అసలు ఆ రకంగా వేస్తాడు. అయితే ఎప్పుడైతే కృష్ణార్జునుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడో, అర్జునుడు ఏమనుకుంటాడంటే, ఎక్కువసేపు మన గురువు గారితో యుద్ధం చేయడం కాదు, గురువు గారి యొక్క ఏదైతే విల్లు ఉందో ఆ విల్లును విరగొట్టేసి సాధ్యమైనంత త్వరగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో అర్జునుడు ఉంటాడనమాట. ఇది కళ్ళతోనే, అంటే అర్జునుడి కళ్ళు చూడగానే పసిగట్టేస్తాడు ద్రోణాచార్యుడు. మరి శిష్యుడు ఎలా అంటే గురువు ఎలా ఉండాలి, ఆ మాట అర్జునుడు అనుకుంటూ ఉండగానే ద్రోణాచార్యుడు ఒక బాణం వేస్తాడు. ఆ బాణానికి అర్జునుడి గాంధీవం యొక్క దారం ఉంటుంది కదా,